పశ్చిమాసియాలో యుద్ధ భయాలతో సిల్వర్ పైకి వెళ్తోంది. గత కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న వెండి ధర ఇవాళ మరో 16,000 రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 4 లక్షల రూపాయల వైపు దూసుకుపోతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,61,000 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ రేట్ 5.5% పెరిగింది. యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ సిల్వర్ రేట్ $109గా పలుకుతోంది. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఒకటే మాట, అదే బంగారం వెండి. ముఖ్యంగా కొత్త ఏడాదిలో వెండి ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది. దీంతో త్వరలోనే సిల్వర్ 4 లక్షల రూపాయలను క్రాస్ చేస్తుందనే అంచనాలు సామాన్యులను గుబులు పుట్టిస్తున్నాయి. గత 17 రోజుల్లోనే సిల్వర్ 92,000 రూపాయలు పెరిగింది. ఈ నెల 9న 2,53,000 రూపాయలుగా ఉన్న వెండి ధర ప్రస్తుతం 3,45,000 రూపాయలుగా పలుకుతోంది. అంటే గత 17 రోజుల్లో సిల్వర్ రేటు 35% పైగా పెరిగినట్లయింది. గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్, సప్లై తగ్గడం, ఇండస్ట్రియల్ డిమాండ్ అంతకంతకు పెరగడం, ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలంగా ఉండడంతో తగ్గేదలే అంటూ వెండి పైకి వెళ్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది వెండిలో చరిత్రాత్మక ర్యాలీ కనిపిస్తోంది. 2025లో దాదాపు 150% పెరిగిన సిల్వర్ రేట్ కొత్త ఏడాదిలో మరిన్ని రికార్డ్స్ను బద్దలు కొడుతుంది. ముఖ్యంగా జనవరి 11 నుంచి ఈ నెల 24 మధ్య తీవ్ర ఒడిదుడుకులు లోనైనప్పటికీ సిల్వర్లో భారీ ర్యాలీ కొనసాగింది. ఒక దశలో ఇంట్రాడేలో సిల్వర్ రేట్ 25,000 రూపాయలకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఒక దశలో ఇంట్రాడేలో 20,000కు పైగా వెండి కరెక్షన్కు గురైంది. ఇక త్వరలోనే కేజీ సిల్వర్ రేట్ 4 లక్షల రూపాయలకు చేరుతుందా అంటే అవునని అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సరఫరాలో కొరత, ఇండస్ట్రియల్ డిమాండ్లో వృద్ధి, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, రూపాయి వీక్నెస్ ఇలాగే కొనసాగితే త్వరలోనే వెండి ధర 4 లక్షల రూపాయలు దాటడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు త్వరలో ప్రకటించే బడ్జెట్లో ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గిస్తే వెండి ధరలో భారీ కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 2025 డిసెంబర్ 12న వెండి తొలిసారిగా 2 లక్షల మార్కును క్రాస్ చేసింది. కేవలం 39 రోజుల్లోనే, అంటే ఈ ఏడాది జనవరి 19న సిల్వర్ 3 లక్షల మార్కును క్రాస్ చేసింది. కేవలం వారం రోజుల్లో సిల్వర్ రేట్ మరో 45,000 రూపాయలు ఎగబాకింది. ఇదే జోరు కొనసాగితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలోనే సిల్వర్ 4 లక్షల మార్కును క్రాస్ చేయడం పక్కా అంటున్నారు ఎక్స్పర్ట్స్. సిల్వర్లో అసాధారణ ర్యాలీ కొనసాగడంతో ఇన్వెస్టర్లు ఫుల్ ఖుషీగా ఉండగా సామాన్యులు మాత్రం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. టెక్నికల్ గా చూస్తే సిల్వర్ చార్ట్స్ బుల్లిష్ ట్రెండ్ ను సూచిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే సమయంలో గోల్డ్ రేటు కూడా అందనంత ఎత్తుకు వెళ్లింది. కేవలం 17 రోజుల్లో బంగారం ధర 22,000 రూపాయలు పెరిగింది. ఈ నెల 9న 1,42,000 రూపాయలుగా ఉన్న గోల్డ్ రేటు ప్రస్తుతం 2 లక్షల రూపాయల వరకు పరుగులు పెడుతోంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అగ్రెసివ్ ఫారిన్ పాలసీలు గోల్డ్ సిల్వర్ను సేఫ్గా, హావెన్గా ఆస్తిగా మార్చాయి. ఈ నెల 20న గ్రీన్లాండ్ను సపోర్ట్ చేసే యూరోపియన్ దేశాలపై సుంకాన్ని పెంచడంతో గోల్డ్ సిల్వర్ సెంటిమెంట్ బలపడింది. అలాగే ఇరాన్ యుఎస్ మధ్య సంక్షోభం ముదరడం, వెనిజులాలో యుఎస్ ఆపరేషన్స్, రష్యా యుక్రెయిన్ టెన్షన్స్తో గోల్డ్ సిల్వర్ వైపు తమ పెట్టుబడులను మళ్లించారు ఇన్వెస్టర్స్. ఇక చైనాలో వెండి ఉత్పత్తులపై ఎగుమతి నియంత్రణ, సప్లై షార్టేజ్లు కూడా తీవ్ర ప్రభావం చూపాయి. ఏదేమైనా రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత పెరగడం ఖాయమనే అంచనాలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి.